ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఇదే కదా నువ్వు వెతుకుతున్న ఫైల్? అది కాదు చంద్రి, అది ఈ ఫైల్లో ఏముందో నేను చూశాను. నీలిమ ఎవరెవరికి ఫోన్ చేసిందో, ఎన్ని కాల్స్ మాట్లాడిందో మొత్తం కాల్ లిస్ట్ తెప్పించావు. ఎందుకు పార్దు? నీలిమని అనుమానిస్తున్నావా? వదిన విషయంలో నీలిమ ఏమైనా చేసిందని నీకు అనుమానంగా ఉందా? చాంద్రి, ఇక్కడున్న వాళ్ళందరూ భానుని అభిమానించేవాళ్లే. బయట కూడా భానుకి ఎవరు శత్రువులు లేరు. తను ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోదు. ఎవరి విషయంలోనైనా భాను పాజిటివ్గానే ఆలోచిస్తుంది. అలాంటి భానుని ద్వేషించేవాళ్ళు ఎవరుంటారు? భానుకి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే అది నీలిమ ఒక్కతే. అందుకే భాను విషయంలో నేను ఏదీ తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. ఇప్పటికే నా వల్లే భాను ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసింది. చివరికి ఇంటి నుంచి భాను ఆఫీస్ పని మీద అంత దూరం వెళ్ళడానికి కూడా కారణం నేనే కదా. తిరిగి వస్తున్నప్పుడు భానుకి ఇలా జరిగింది అంటే ఒక విధంగా బాధ్యుణ్ణి నేనే కదా అని నా మనసు నన్ను ఎంతో బాధ పెడుతుంది చాందని. నా చెల్లెలికి ఏదో జరిగింది, కానీ ఇది మనకి తెలియడం లేదని నాలో నేను ఎంతో బాధపడ్డాను. ప్రమాదం అనుకోకుండా ఎలా జరుగుతుంది? ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చేస్తేనే కదా జరుగుతుంది. అందుకే ఆ యాంగిల్ ఎంక్వైరీ చేయిస్తున్నాను. నీలిమ కాల్ లిస్టు తెప్పించడం వెనకాల నాకేమీ తన మీద పగ ప్రతీకారం కాదు, భాను గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మాత్రమే. ఇందులో నీలిమ ప్రమేయం ఉందేమోనని అనుమానించాను. అందులో అసలు ఎలాంటి సందేహం లేదు. తన ప్రమేయం లేదు అంటే తర్వాత ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అందుకే ఇవన్నీ తెప్పించాను. ఈ విషయాన్ని నీతో చెప్పకపోవడానికి కూడా ఒక కారణం ఉంది చాందని. నీలిమ ఇదే ఇంట్లో ఉంటుంది. అందరూ తన విషయంలో పాజిటివ్గానే ఉన్నారు. నా ఒక్కడికే అనుమానం వచ్చింది. బావలేని సమయంలో మళ్ళీ ఇలాంటి కొత్త విషయం చెప్పడం ఎందుకనుకుని ఎవరికీ చెప్పలేదు. కానీ నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. మీ చెల్లెల గురించి నువ్వెంత వెతుకుతున్నావో, వదినంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. అసలు ఈరోజు మన ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నావున్నా, నీతో నాకు పెళ్లి జరిగిందన్నా దాని అంతటికీ కారణం వదినే కదా. తనలా మిస్ అవ్వడం నాకు బాధగానే ఉంది. తన విషయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టద్దు. కానీ నీలిమని ఈ విషయంలో అనుమానించడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్న సమయంలో నీలిమ ఇక్కడే ఉంది. వదిన దూరంగా వెళ్ళడానికి కారణం నీలిమ కాదు. అమ్మకి కనిపించకుండా ఉండడం కోసం వదిన ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళింది. అప్పుడు కూడా నీలిమ ఇక్కడే ఉంది కదా. తను తిరిగి వస్తున్న సమయంలో కూడా నీలిమ మన దగ్గరే ఉంది. మరి ఇక్కడున్న నీలిమ అక్కడెక్కడో ఏదో చేసిందని ఎలా అనుమానిస్తాం? ఆ విషయంలో అడిగాను, అంతేకాని ఇంకో విషయం కాదు. నిన్ను బాధ పెట్టాలని అంతకన్నా కాదు. చెప్పాను కదా, భాను కనిపించే వరకు నేను ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేను. కానీ ఎక్కడ ఏ ఆధారం దొరుకుతుందో తెలియదు. అందుకే అనుమానం ఉన్న ప్రతి చోట వెతుకుతున్నాను. అనుమానించే ప్రతి సమస్యని ఛేదించాలనే చూస్తున్నాను. అందుకే ఈ రిపోర్ట్స్ అన్ని తెప్పించాను. కాదు అని తెలిసిన మరుక్షణం ఎవ్వరికీ తెలియకుండా ఈ పేపర్స్ని నేనే చింపేస్తాను. కానీ భాను కనిపించే వరకు ప్రయత్నాన్ని మాత్రం ఆపను. ఏంటి ఏదో మాట్లాడాలి అని రమ్మన్నావు. వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు. ఏమైంది? అదంత బాధగా ఉందంటే ఆ ఇంట్లో ఏదో జరిగిందని అర్థం కావడం లేదా? అంతేనా సత్య? నా బాధ మీ అందరికీ అర్థమవుతుంది, కానీ మా అమ్మమ్మకు మాత్రం అర్థం కావడం లేదు. సొంత మనవరాల కన్నా బయట నుంచి వచ్చిన మనిషే ఆవిడకి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైందని ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకేం చేయమంటావే? ఆ రాధ తిరిగి రాకూడదు అని నేను ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నాను. కొండ మీద అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టాను. అయినా సరే ఆ రాధ తిరిగి వచ్చేసింది. ఆవిడ గారికి తెలివి రాగానే నిశ్చితార్థమా అని అడిగితే ఏకంగా పెళ్లే చేసేస్తానంటుంది. ఆ మహాతల్లి కన్ను విప్పింది అంటే మా మావయ్యకి దానికి పెళ్ళి అయిపోతుందనే కదా అర్థం.
మా అమ్మమ్మ మరీ తొందరపడుతోంది. నా జీవితం ఏమైపోతుందో అని ఆలోచించడం లేదు. ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం? మీ మామయ్య ఆ రాధని ప్రేమించడం అందరికీ తెలుసు కదా. తను వెళ్ళిపోయింది. ఈ 6 నెలల్లో నువ్వు మీ మామయ్యని నీ వైపు తిప్పుకోవాల్సింది, పెళ్లి జరిపించుకోవాల్సింది. ఒక ఆడపిల్లకి 6 నెలల సమయం చాలా ఎక్కువ సత్య. నువ్వు ఈ 6 నెలలు వృధా చేసి ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏంటి చెప్పు? అవునే, రాధ తిరిగి రాదు అన్న ధైర్యంతో నేను కూడా సంతోషంగానే ఉన్నాను. మా మావయ్యకి దగ్గరవ్వాలని ప్రయత్నించాను. కానీ రాధ దూరమైందన్న బాధలోనే మావయ్యున్నాడు. నన్నొక మేనకోడలుగానే చూశాడు తప్ప తనని ప్రేమిస్తున్న మనిషిగా నన్నెప్పుడూ చూడలేదు. అయినా సరే ఇంకెప్పటికీ ఆ రాధ రాదు. ఏదో ఒకరోజు మావయ్య మనసు మారుతుంది, నా మెడలో తాళి కడతాడు, నేనాయనకి ఇల్లాలవుతాను అని ఎన్నో కలలు కన్నాను. కానీ 6 నెలల కాలం అట్నుంచి తిరిగినట్టయిపోయింది. నా కలలన్నీ కలలుగానే మారిపోతున్నాయి. ఇంక నాకు కన్నీళ్లే మిగిలిపోయేట్టున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. సత్య, మీ అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటో మాట్లాడు. చెప్పండి ఆంటీ. సత్య ఏం చేస్తుంది? మీకు తెలియందేముంది ఆంటీ, తను చాలా బాధపడుతుంది. ఆ ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చిందంట కదా. ఇంకా తన జీవితం ఏమైపోతుందోనని సత్య దిగులు పడుతుంది. ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావడం లేదాంటీ. బాధ దానికేనా? నాకు లేదా? నా కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయం నాకు లేదా? కానీ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుండాలి. ఇది అలిగి వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. అమ్మకు అనుమానం వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఏమీ ఆలోచించకుండా ముందు దాన్ని వెంటనే ఇంటికి రమ్మను. తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. అలాగే ఆంటీ. ఎక్కడా నీ కూతురు ఏం చేస్తోంది? ఏం లేదమ్మా, ఏదో చిన్నపిల్ల కదా, అలిగిందంతే. అలక దేనికి? ఇప్పుడేమైందని అలగడానికి? చెప్పాను కదమ్మా చిన్నపిల్ల అని. నేను సర్ది చెప్తానులే. చిన్నపిల్లని చెప్తున్నావు కదా, చిన్నపిల్లలాగే ఉండమను. పెద్ద పెద్ద వేషాలు వెయ్యొద్దని చెప్పు. వెంటనే ఇంటికి రమ్మను. ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకుని అదెక్కడో కూర్చుంటే ఎలా? నేను చెప్పానని చెప్పు. అది రాకపోతే అదెక్కడుందో అక్కడికి నేనే వస్తానని చెప్పు. అంత అవసరం ఏం లేదమ్మా. నా కూతురు నా మాట వింటుంది. నీ మాట కాదంటుందా చెప్పు, అదొచ్చేస్తుంది. లేదంటే వెంటనే పిలిపించే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఏం ఆలోచించకు. మీరెప్పుడు వస్తారో చెప్పండి, మేం కూడా వచ్చేస్తాం. అందరం కలిసి వెతుకుదాం. లేదు లేదు, నాకేం శ్రమ లేదు. చెప్పాను కదా, నేను భాను కోసం ఇక్కడున్నానని. తను కనిపించే వరకు నేను ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వచ్చే టైం చెప్పండి, మీకన్నా ముందే నేను అక్కడికి వచ్చేస్తాను. ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? అలా చూడకు, కార్తీక్కి దిష్టి తగులుతుంది. నేనలా దిష్టి పెట్టే మనిషిని కాదమ్మా. బాబుగారిని భోంచేయమని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బతిమలాడినా ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. అలాంటిది బాబుగారు భోంచేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మీరేదో చెప్పే ఉంటారు. ఏ మంత్రం వేశారో అడుగుదామని. మంత్రాలకి చింతకాయలు రాలేవు అని తెలుసుకో. ఏ మంత్రం వేయక్కర్లేదు. చెప్పే పద్ధతిలో చెప్తే, భవిష్యత్తు మీద ఆశను కల్పిస్తే ఎవరైనా ఆశతో బతుకుతారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ దీని గురించి ఆలోచించకు. వెళ్ళి ఇంకేమైనా వెరైటీస్ ఉంటే తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. అలాగేనమ్మా.
ఆంటీ ఎలా ఉన్నారు? మా సంగతికేం కానీ కార్తీక్ ఎలా ఉన్నాడు ముందా చెప్పు. కార్తీక్ బాగున్నాడా ఆంటీ? నేనిక్కడ ఉండగా కార్తీక్ బాధపడేలాగా నేనుండనిస్తానా? కార్తీక్ని చూసుకోవటానికే కదా నేనిక్కడ ఉంటానని చెప్పాను. కార్తీక్ బాధపడితే నేనెలా ప్రశాంతంగా ఉంటానంటీ? కార్తీక్ బాగున్నాడు. మేమిక్కడ బాధపడకూడదని చెప్తున్నావా లేక నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నానంటీ. భానుని ఎంతో ఇష్టపడే కార్తీక్ బాగున్నాడు అంటే మీరే కాదు ఎవ్వరూ నమ్మరు. కాని బాధపడుతున్న కార్తీక్కి నేనొకటి చెప్పానంటీ. నువ్వు బాధలోనే ఉండిపోయి అన్నం నీళ్లు మానేసినంత మాత్రాన భాను ఎదుర్రాదు. భానుని వెతకాలి. తనెందుకు మిస్ అయిందో తెలుసుకోవాలి. మనమే తనని కనిపెట్టాలి. అలా చేయాలి అంటే ముందు నీలో ఓపికండాలి కదా. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ విషయమే చెప్పానంటీ. భాను తిరిగి వస్తుందన్న ఆశతోనే ఉండాలి అన్నాను. కార్తీక్ నా మాట విని ఇప్పుడు భోజనం కూడా చేస్తున్నాడా ఆంటీ? చాలా థ్యాంక్స్ నీలిమా. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం అనేది చాలా కష్టం అవుతుంది. మీరు తీసుకున్నంత తేలిగ్గా మేం తీసుకోలేము అంటారు. ఎక్కువ ఆలోచించుకో అంటే అరే నా మనిషి దూరం అయితే ఆలోచించొద్దని చెప్తున్నావా అని అడుగుతారు. బాధలో ఉన్న కార్తీక్కి ఈ విషయంలో కన్విన్స్ చేశావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. చెప్పాను కదా ఆంటీ, ఆశ మనిషిని బతికిస్తుంది అని. రేపు మనకి మంచి జరుగుతుందన్న ఆశ ఈరోజు బతికేలా చేస్తుంది. ఈరోజు రేపటి కోసం ఎదురు చూసేలా చేస్తుంది. కార్తీక్కి ఇప్పుడు అదే ఆశ ధైర్యంగా ఉండేలా చేసిందంటే నేను కార్తీక్ని అదే ధైర్యంతో ఉండాలని చెప్పాను. అదే నిజమవుతుంది కూడా. కార్తీక్ని ఎంతో ఇష్టపడే భాను కార్తీక్కి దూరంగా ఎక్కడుండిపోతుంది? వాళ్ళిద్దరి బంధం ఆ దేవుడే కలిపాడని మీరందరూ నమ్ముతున్నారు కదా. మరి ఆ బంధం ఎలా విడిపోతుందండి? అందుకే ఎక్కడున్నా భాను క్షేమంగా ఉంటుందని తనని వెతికి పట్టుకుందామని చెప్పాను. ఆ ఆశతోనే కార్తీక్ ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ కార్తీక్ని చూసుకునే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటానంటీ. చూసావా అన్నయ్య, నీలిమ అక్కడుంది అంటే అరే ఆ దయ్యాన్ని అక్కడెందుకు ఉంచావు అని అమ్మమ్మ అడిగింది. కాని నీలిమకి ఎవరితో ఎలా మాట్లాడాలనేది బాగా తెలుసు. కార్తీక్కి ధైర్యం చెప్పిందంటే నిజంగా గ్రేట్. అవును తల్లి, భాను కనపడకుండా పోయినప్పటి నుంచి కార్తీక్ మనిషిలో లేడు. కార్తీక్నే చిన్నపిల్లల్లా కనిపెట్టుకుని ఉండాల్సినట్టుగా ఉంది. అలాంటిది కార్తీక్కి అర్థమయ్యేలా చెప్పి తనని భోంచేసేలా చేసిందంటే ఆ అమ్మాయిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. తొందరలో భాను కూడా వచ్చేస్తే బాగుంటుంది. అసలు భాను ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ అర్థం కావట్లేదు. రాధా, అమ్మ ఏం మాట్లాడిందో నీకు తెలుసా? నువ్వు కళ్ళు తెరవగానే, నీతో మాట్లాడగానే పెళ్లి ముహూర్తం పెడతాను అని చెప్పింది. మనిద్దరికీ పెళ్లి చేసేస్తానని చెప్పింది. అనుకున్న ప్రకారం అప్పుడు నిశ్చితార్థం జరిగి ఉంటే ఈ పాటికి మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అమ్మ ఎన్నో అనుకుంది. నీకు తొందరగా తెలివి రావాలని, నువ్వు మాలో కలిసిపోవాలని అందరం కోరుకుంటున్నాం. నువ్వు మామూలు మనిషి అవగానే మన పెళ్లికి ముహూర్తాలు పెడతారు. ఈ ఇంటికి పచ్చని తోరణాలు కట్టి మన పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి అమ్మ ఏర్పాట్లు కూడా చేస్తుంది. మన ప్రేమ ఫలించి మనిద్దరం జంటగా మారే గడియ కోసం అమ్మ కూడా వెయిట్ చేస్తుంది.
తొందరగా కళ్ళు తెరువు రాధా. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే మామూలు మనిషి అవ్వాలి రాధా. కిట్టయ్యా, రాధతో చెప్పానమ్మా, నువ్వు మా పెళ్లి చేయాలనుకుంటున్నావని. అందుకే తను తొందరగా కళ్ళు తెరవాలి అని చెప్తున్నానమ్మా. రాధకు నా మాటలు వినిపిస్తున్నాయి. తను తొందరలోనే కోలుకుంటుంది. తప్పకుండా కోలుకుంటుంది నాన్న. విధాత మీ ఇద్దరూ జంటని మీ నుదుటన ఎప్పుడో రాశాడు. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మనసారా ప్రేమించిన అమ్మాయిని నీ జీవితంలోకి నువ్వు స్వాగతిస్తావు. నిన్ను తన గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన రాధే నీతో జీవితాంతం నడుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. అదేంటి నాన్నా, రాధ నుదుటి మీద బొట్టు లేదు? నువ్వు చూసుకోలేదా? నేను చూసుకోలేదమ్మా. ఇప్పుడే బొట్టు పెట్టిస్తాను. సత్య, సత్య, మావయ్య నన్ను పిలిచాడు. సత్య. ఏంటి మావయ్య, ఏమైనా కావాలా? సత్య, రాధకి డ్రెస్ మార్చింది నువ్వేనా? అవును మావయ్య. ఏ డ్రెస్ బాలేదా? అంతా బానే ఉంది కానీ తనకి బొట్టు పెట్టలేదు. అది నువ్వు చూసుకోలేదా? మర్చిపోయానమ్మమ్మ. చూడు సత్య, గడపకి పసుపు అందం, ఆడదాని నుదుటికి బొట్టు అందం. అది లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఆడదాని నుదురు బోసిపోయింది అంటే తన తలరాత మారిపోయింది అని అర్థం. ఆ నుదురు ఎప్పుడూ కుంకుమతోనే ఉండాలి. అదిగో అమ్మవారి దగ్గర పూజ చేయించిన కుంకుమ ఉంది, తీసి బొట్టు పెట్టు. ఇదిగో సత్య, అమ్మవారి కుంకుమ. పసుపు కుంకుమ పెట్టి వేడుకుంటే నువ్వు కరుణిస్తావని నా బాను ఎన్నోసార్లు చెప్పింది. అందుకే ఈ పసుపు కుంకుమను తీసుకొచ్చాను. ఈ కుంకుమ బొట్టు ఎలాగైనా నా బానుకు చేరేలా చేయి తల్లి. మా మావయ్య చేత్తో నా నుదుటిన బొట్టు పెట్టించుకుని నా మెడలో తాళి బొట్టు కట్టించుకోవాలని నేను కలలు కంటున్నాను. కానీ నా జీవితానికి అడ్డుగోడలా నువ్వొచ్చావు. ఇప్పుడు నేను నీకు బొట్టు పెడుతున్నాను అంటే నువ్వు కోలుకోవాలని, మా మావయ్యతో నీ జీవితాన్ని పంచుకోవాలని కాదు. ఇంకా నువ్వు కళ్ళు తెరవకుండా శాశ్వతంగా కన్ను మూసి మట్టిలో కలిసిపోవాలని. చూసావా, నువ్వు నుదుటిన కుంకుమ పెట్టగానే రాధకి ఎంత కళ్ళొచ్చిందో. ఇంకెప్పుడు తనని బొట్టు లేకుండా నేను చూడకూడదు. అర్థమైందా? అలాగే అమ్మమ్మ. ఆ ఏరియా చూడండి ఒకసారి. సార్, ఆ డ్రోన్ ఇంకొంచెం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళమనండి. అటుపక్క లోయలు అవి ఉన్నాయి, అటు సైడ్ చూపించమనండి. ఎందుకు? బాను తాళి దొరికింది ఆ దగ్గరలోనే సార్. ఆ చెట్టు కొమ్మకుంది. అక్కడి నుంచి మనిషి జారిపడే అవకాశం ఉంది. పొరపాటున పడిపోయి దొర్లుగుండు అక్కడికి వెళ్ళుండొచ్చు. ఆ క్షణమే తాళి తెగుండొచ్చు. అందుకే ఖచ్చితంగా నా బాను అదే ప్రదేశంలో ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. ప్లీజ్ సార్, ఆ డ్రోన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళమనండి. ఓకే, రైట్ సైడ్ డ్రోన్ దించు.
సార్ ఆ మొక్కల మధ్యలో ఏదో రిఫ్లెక్ట్ అవుతుందండి. డ్రోన్ ఇంకొంచెం కిందకి దించమానండి. అలాగే కొంచెం కిందకి దించు. ఆ రైట్ సైడ్ కొంచెం కిందకి దించు. అదేదో కత్తిలో ఉంది సార్. అవును సార్, అది కత్తే. చూస్తుంటే అది పడిపోయి ఎంతో కాలం అయినట్లేదు. అంటే ఆ రోజు అక్కడేదో అటాక్ జరిగి ఉండాలి. భాను కూడా ఈ నియర్ బై ఎక్కడో ఉండుంటుంది సార్. ముందు ఆ కత్తి ఉన్న ప్రదేశం ఎక్కడో తెలుసుకోండి సార్, మనం అక్కడికి వెళ్దాం. ఓకే, అది కొంచెం డౌన్ చేయండి. మనం ఇటు నుంచి వెళ్తే ఓ 10 minutesలో అక్కడ చేరుకోవచ్చు. వెళదాం పదండి. పదండి సార్. కమాన్. అదిగోండి సార్, అక్కడ ఉంది. చూసారా సార్, ఈ ప్రదేశానికి ఎవరు రారు అన్నారు, ఇక్కడెవరూ లేరు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ కత్తి దొరికిందంటే ఖచ్చితంగా భానుకేదో జరిగింది. నువ్వు కళ్ళు తెరిచావు అంటే నా జీవితం అల్లకల్లోలమైపోతుంది. వెళ్ళిపోయిన దానివి వెళ్ళి కనిపించకుండా ఉండిపోవాల్సింది లేదా చచ్చిపోవాల్సింది.